ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఓయూలను ఆ చిల్లరగాలు బీర్లు తాగి ఆ పొలాలలో పిచ్చిలేసి ఆ చెట్లలో ఏం అర్థం కాక వచ్చి లొల్లి పెడతారంట. అంటే ఈయనకు వ్యతిరేకిస్తే ఒకలాగా, ఈయన వ్యతిరేకించకపోతే ఇంకోలాగా. ఇది విషయం పక్కన పెడితే డిసెంబర్లో మళ్ళీ వస్తా, ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా. ఏం పెడతారు మీటింగు? కంచెలు వేసుకొని కేసీఆర్ని అన్నారు, ప్రగతి భవన్ చుట్టేస్తే ఆయన నియంత అన్నారు, హిట్లర్ అన్నారు, ఒక రాజరికపు పాలన అన్నారు, అన్యాయం అన్నారు, అరాచకం అన్నారు, దుర్మార్గం అన్నారు. ఓయూకు కంచెలు వేసుకున్నారు మీరు, విద్యార్థులకు భయపడి. కంచెలు వేసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? నిజంగా రాజశేఖర్ రెడ్డి లాంటోడు ఎప్పుడైనా జనాల కలవనికి పోతే ఎప్పుడైనా కంచెలు వేసుకొని పోయిండా? అట్లా ఎప్పుడైనా కంచెలు వేసుకొని పోయిండా? కేసీఆర్ 10 ఏళ్లలో జనాలను కలవనికి ఎప్పుడైనా పోతే అట్లా కంచెలు వేసుకొని పోయిండా? ఇవాళ నువ్వు ఓయూ కాలేజీకి పోతే కూడా ఆడ నువ్వు కంచెలు వేసుకొని చుట్టూ పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే మన ఘాట్ రోడా? అదే మన రిజర్వ్ ఫారెస్టా? చెప్పుంటే అడేమన్నా టైగర్లు ఉన్నాయా, ఎలిఫెంట్స్ ఉన్నాయా, ఏమైనా క్రూరమైన జంతువులు, వైల్డ్ యానిమల్స్ ఏమైనా ఉన్నాయా? భయం దేనికి? కంచెలు దేనికి? దానికి కొంత ఖర్చు బొక్క, నువ్వు పోయినందుకు అదొక డీజిల్ ఖర్చు బొక్క. ఎందుకంటే చేసేది ఏం లేదని అందరికి అర్థమవుతా ఉన్నది. ఏ భయం లేకుండా నువ్వు నీతిగా నిజాయితీగా ప్రజలకు న్యాయం చేసిన వాడు అయితే భయమే ఉండదు కదా ఎవరికి కూడా, ఆ బాధే ఉండదు, కంచెలేయాల్సిన అవసరమే ఉండదు. ఆ కంచెలే నిదర్శనం నీ పాలనకు. ఇది రైట్, చూద్దాం. ఇది ప్రజాప్రభుత్వం. నిరసన తెలిపే వాళ్ళను తెలపనివ్వండి. కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్ చేసి అమ్ముతాడు. హెచ్సియులో ఏనుగులు సింహాలు ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఏనుగులు సింహాలు లేవు, ఉన్న మానవ మృగాలు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాయి. సరే, ఒక మాట, ఇది ప్రజాప్రభుత్వం, నిరసన తెలిపే వాళ్ళని తెలపనివ్వండి అన్నారు. వాళ్ళ కంచెలేసే మీరు వేస్తున్నారు. ఈ పాయింట్ పక్కన పెడితే కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్లు చేసి అమ్ముతాడట. కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇస్తే ఓయూనట ఉస్మానియా యూనివర్సిటీని ప్లాట్లుగా చేసి అమ్ముతాడట. ఎవరు చెప్తా ఉన్నారు? అనుముల రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ మినిస్టర్ చెప్తా ఉన్నాడు. కేసీఆర్కు అధికారం ఇస్తే ఓయూను ప్లాట్ చేసి అమ్ముతా ఉన్నాడు. మరి హెచ్సియు విషయంలో మీరు చేసింది ఏముంది? హెచ్సియు విషయంలో మీరు చేసింది ఏముంది? ఆడ సింహాలు లేకపోవచ్చు, ఏనుగులు లేకపోవచ్చు, జింకలు ఉన్నాయి కదా, అవి జంతువులు కావా? నెమలులు ఉన్నాయి కదా, అవి ప్రాణులు కావా? ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము మీ సొంత సొమ్ముగా భావించి అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు వీళ్ళకి అంటగట్టి కమిషన్లు మింగి తిని కమిషన్లు దొబ్బి ఇదంతా మీరు కళ్ళముంగడ చేసిన తర్వాత ఇంకా ఓయూను కేసీఆర్ ప్లాట్లు చేసి నువ్వు హెచ్సిని ఆల్రెడీ ప్లాట్లు చేసి పడేసినావు కదా, ఏముంది? అంతో ఇంతో ఈ చట్టము, ఈ దేశంలో కొత్త రాజ్యాంగము బతికి ఉంది కనుక, ప్రజాస్వామ్యం ఉంది కనుక బచాయించిండ్రు. కానీ లేకపోతే నీ నియంత్రిత పాలనకు, నీ నిరంకుశత్వానికి తట్టుకోలేకపోతుండ్రు ఎవరు కూడా. కేసీఆర్ ఓయూను ప్లాట్ చేస్తాడా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ ఇంకో 3 ఏళ్లలో నువ్వు చేసేదేమో చేస్తావేమో. ఇక రాష్ట్రంలో ఏనుగులు సింహాలు లేవు, ఉన్న మానవ మృగాలు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాయి. ఈ డైలాగులకు మాత్రం ఏం కొరత ఉండదు. రేవంత్ రెడ్డి గారు మరో త్రివిక్రమ్. నేను చెప్తున్నా కదా, త్రివిక్రమ్ అనేటోడు సినిమా ఇండస్ట్రీలో ఉంటే రేవంత్ రెడ్డి గారేమో ఈ యొక్క పాలిటిక్స్లో ఉన్నాడు. అంతే, జస్ట్ డిఫరెన్స్ ఏం లేదు. ఈయన రేవంత్ రెడ్డి, ఆయన త్రివిక్రమ్, అంతే తప్ప ఈ డైలాగులు చూడండి, అది సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా అన్నట్టు లేదు. ఇగో రాష్ట్రంలో ఏనుగులు సింహాలు లేవు, ఉన్న మానవ మృగాలు కూడా అన్ని ఫామ్ హౌస్లోనే ఉన్నాయట. ఈ కళ, ఈ నైపుణ్యం, ఇటువంటి ఒక డైలాగు రైటింగు, ఇది కేవలం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. మళ్ళీ పాలన పక్కనగా పెట్టేయండి, అది ఇప్పుడు లెక్క కట్టకుండా. కానీ డైలాగుల గురించి ఈ సందర్భం, వాళ్ళ ఇంటిల్లిపాది మంత్రులు కావచ్చు, కానీ కోదండరాం ఎమ్మెల్సీగా ఉండొద్దా? కోదండరాంను 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తాం, 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన. ఓయూలో హాస్టళ్ల భవనాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభలో ప్రసంగం. అయితే ఇప్పుడు కోదండరాంను 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీని చేస్తాం అని ఇంత బలంగా పట్టుకున్నారు కదా, ఇంతే బలంగా కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తామనే ఈ ప్లేస్లో ఇంకొక మాట అనుండ్రి, ఖచ్చితంగా 2,500 మహిళలకు ఇస్తామని ఉండ్రి, గట్టిగా అనుండ్రి. యూరియా బస్తాలు సెంట్రల్ నుంచి వెళ్ళి ముక్కు పిండి వసూలు చేసి తీసుకొస్తా అని గట్టిగా అనుండ్రి, గది చేయండి కదా. మా ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పినాం, వాళ్ళు ధైర్యంగా ఇండిపెండెంట్గా స్కూటీల మీద తిరిగే రోజును తీసుకొస్తా, ఖచ్చితంగా ఒక్కో ఆడబిడ్డకు, పేదింటి బిడ్డకు నేను స్కూటీని పంపిస్తా అని బల్ల గుద్ది చెప్పుండ్రి.